పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు దేశ అధ్యక్షుడు ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు. అమెరికాలో ప్రవాస భారతీయుల నగదు బదిలీలపై 5% పన్ను విధించే ప్రతిపాదిత బిల్లు తీవ్ర చర్చలకు గురైంది. ఇది అమలైతే భారతదేశానికి వచ్చే రిమిటెన్స్ తగ్గి రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. అమెరికా నుండి ఇతర దేశాలకు జరిగే నగదు బదిలీలపై 5% పన్ను వసూలు చేసేందుకు వీలుగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరిట బిల్లును తీసుకొచ్చింది. అయితే ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు 21 నుండి 16 ఓట్ల తేడాతో వ్యతిరేకించింది. అంతేకాదు 5 రిపబ్లికన్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. దీంతో సవరణలు చేసి బిల్లును తిరిగి ప్రతినిధుల సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ తెలిపారు. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయుల పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ వారికి $1,160 అనగా దాదాపు ₹1,00,000 పంపిస్తే అందులో 5% 5,000ను పన్నుగా చెల్లించాలి. ఈ పన్నును నగదు బదిలీ సేవలను అందించే వెస్టర్న్ యూనియన్, మనీగ్రామ్ లేదా అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులు వసూలు చేస్తాయి. H-1B, F-1 లేదా J-1 తదితర వీసాదారులు, గ్రీన్ కార్డుదారులు, తగిన గుర్తింపు పత్రాలు లేని వారు నగదు బదిలీలు చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాల్సిందే. గుర్తింపు పొందిన అమెరికా పౌరులకు మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. పౌరసత్వ నిర్ధారణ సదుపాయం ఉండి ప్రభుత్వ గుర్తింపు కలిగిన సర్వీస్ ప్రొవైడర్ ద్వారా నగదు బదిలీ చేసిన వారికి మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ నూతన విధానం అమల్లోకి వస్తే ప్రవాస భారతీయులపైన, భారత రియల్ ఎస్టేట్ రంగంపైన ప్రభావం పడనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 2023-24లో భారతదేశానికి విదేశాల నుండి $118.7 బిలియన్ మేర నగదు బదిలీ జరిగాయి. ఇందులో $32 బిలియన్ 28% పైగా మొత్తం అమెరికా నుండి వచ్చినవే. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం దాదాపు 45 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఉన్నారు. వీరంతా భారత్లోని తమ కుటుంబ సభ్యులకు గృహ, విద్య, వైద్య అవసరాలకు పెట్టుబడులు పెట్టేందుకు డబ్బు పంపిస్తుంటారు. ఎప్పట్లానే వీరు నగదు బదిలీలు కొనసాగిస్తే 5% పన్ను నిబంధన కింద వీరంతా $1.6 బిలియన్ నష్టపోతున్నారు. దీంతో నూతన పన్ను విధానం అమల్లోకి వస్తే అమెరికా నుండి భారత్ కు జరిగే నగదు బదిలీలు తగ్గుతాయని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.